వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. ఏ టైప్ ఆఫ్ అంటే ల్యాబ్ టెక్నీషియను, డెంటల్ టెక్నీషియను, స్పీచ్ థెరపిస్టు, ఇలా ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. నేను దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు వీళ్ళు. ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ అంటే ఆఫీసర్స్ విజయనగరం అని అయితే ఇచ్చారు కదా. అంటే ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. సో హెల్త్ డిపార్ట్మెంట్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారండి. సో ఖచ్చితంగా మీ జిల్లా నేమ్ కామెంట్ చేయండి. నేను ఆ జిల్లాలో ఉండే హెల్త్ డిపార్ట్మెంట్లో మెడికల్ ఆఫీసెస్లో ఉండే జాబ్స్ అన్నీ కూడా వీడియోస్ అనేది చేస్తాను. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ చూస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ చిన్న సపోర్ట్ మీరు మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాము. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూసేయండి. ద ఫాలోయింగ్ పోస్ట్ ఆర్ స్టిల్ వేకెంట్ టు నో ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అదే మనకి ఇక్కడ ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఈస్టర్న్ వైల్ విజయనగరం డిస్ట్రిక్ట్, విజయనగరం అంటే పార్తపురం పెర్ ద రోస్టర్ పాయింట్ డ్యూరింగ్ ద నోటిఫికేషన్ పబ్లిష్డ్ అని అయితే ఇచ్చారు. సో యాజ్ పర్ instructions the chairman district selections committee Vizianagaram eligible candidates are requested again apply the following post of the roster point. సో ఈ నోటిఫికేషన్ అనేది ఇంతకుముందు రిలీజ్ చేశారు 2024లో. మళ్ళీ ఎగైన్ అనేది రిలీజ్ చేశారు. సో అది అయితే ఇందులో మనకి దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే తీసుకోవట్లేదు వీళ్ళు. నార్మల్గానే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఆఫ్లైన్లో మెయిన్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసేసిన తర్వాత ఆ అప్లై కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీజు అయితే తీసుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు. ఎగ్జామ్ లేకుండా రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా నార్మల్గా మీకు ఒక ఇంటర్వ్యూ చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్స్ని అయితే తీసుకుంటున్నారు. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో అది ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంటే ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ కదా, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని కొంతమంది డౌట్స్ అయితే అడుగుతున్నారు కొన్ని వీడియోస్లో. సో ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ ఏ స్టేట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఆ స్టేట్లో ఉండే క్యాండిడేట్స్కి లోకల్ కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అదర్ స్టేట్ వాళ్ళకి ఏంటంటే 5%, 10% అనేది రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో అప్లై చేసుకోవచ్చు కానీ రిజర్వేషన్స్ అనేది కొంచెం తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అది చూసుకోండి. కానీ అప్లై చేసుకోవచ్చు. సో లక్ ఉంటే రావచ్చు, లేకపోతే లేదు. సో అది అయితే ఫస్ట్ ఆర్బీఎస్కే ఉంటుంది కదా. ఆర్బీఎస్కే అంటే ఇక్కడ చూడండి చైల్డ్ సర్వీ ఇవి ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఉంటాయి కదా మెడికల్వి. సో ఆ సెంటర్స్ ఇవి, ఆ సెంటర్స్లో ఉండే నోటిఫికేషన్ ఇవి. అయితే ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ ఇప్పుడు మనకి జూలై 23 నుంచి స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఆగస్టు 2వ తారీఖు వరకు. సో మనకి ఓన్లీ 10 days టైమే ఇచ్చారు. ఈలోపే అప్లై చేసుకోండి. అండ్ ప్రొవిజనల్ లిస్ట్ డిస్ప్లే అంటే ఇప్పుడు మనకి ఎవరెవరు అప్లై చేస్తారో వాళ్ళ మెరిట్ చూస్తారు. అవన్నీ కంప్లీట్గా చూసి ఒక లిస్ట్ రిలీజ్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని. అంటే మీకు ఎక్స్పీరియన్స్, మెరిట్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఎవ్రీథింగ్ కూడా చెక్ చేసి మెరిట్ లిస్ట్ అనేది ఆగస్టు 18వ తారీఖుకి రిలీజ్ చేస్తారు. సో ఆగస్టు 18వ తారీఖులో ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి ఎగ్జామ్ లేదు కాబట్టి, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు కాబట్టి అప్లై చేసుకోండి. అది అయితే ఇక్కడ మనకు ఉండేటివి ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ అనేది రిలీజ్ చేశారు వీళ్ళు. అయితే ఇందులో మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఇచ్చారు. ఎలా అకాడమిక్ మెరిట్ అండర్ ప్రిస్క్రైబ్డ్ రిజర్వేషన్ క్వాటా. సో అకాడమిక్ మెరిటే అండి, మీకు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చే మెరిట్. అలాగే దాంతోపాటు ఉంటారు కదా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్ కోటా పరంగా ఇస్తారంట. అదొకటి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్. సో మీ ఏజ్ అంతా క్యాల్కులేట్ చేసి వీళ్ళైతే చూస్తారు. అండ్ లోకల్, నాన్ లోకల్ యాజ్ పర్ ద గవర్నమెంట్ నార్మ్స్ అండ్ ఫైనల్ డిసిషన్స్ బై సెలక్షన్స్ కమిటీ. మీకు ఇంతకుముందు చెప్పాను లోకల్, నాన్ లోకల్. లోకల్ అంటే ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎక్కువగా వస్తారు. సో నాన్ లోకల్ అంటే అదర్ వస్తారు.
సో అది అంటే అది గవర్నమెంట్ చూసుకుంటుందంట, వాళ్ళు సెలక్షన్ కమిటీ అనేది వాళ్ళు చూసుకుంటారు, కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. అయితే 75% అకాడమిక్ మెరిట్ అండ్ 15% ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, 10% ఎడ్యుకేషనల్ మీకు ప్రొఫెషనల్ సీనియారిటీ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మీకు 75% అనేది మీకు మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. దాంతోపాటు మీకు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత కొన్నాళ్ళు ఎక్స్పీరియన్స్గా ఇలాంటివి ఏమైనా ఉంటే దానికి 10%, జాబ్లో ఉండే ఎక్స్పీరియన్స్ అనేది 15%, ఇలా పర్సంటేజ్లో ఇచ్చారు. సో ఇవంతా 100%. 100%కి మీకు ఒక ఎంత పర్సంటేజ్ రావాలని ఉంటుంది. సో అలా ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది ఇది మీకు అప్లికేషన్ ఫాము. ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి వీళ్ళకైతే మీరు సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా యాజ్ యూ విష్. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఈ ఫామ్ని అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో మీరు జెన్యూన్గా ఫిల్ చేసి వీళ్ళకి పంపించాలి. పంపిస్తే చెప్పాను కదా, మీ అకాడమిక్ క్వాలిఫికేషను, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సు, మీకు సీనియారిటీ, ఎవ్రీథింగ్ కూడా చెక్ చేసి ఒక షార్ట్ లిస్ట్ రెడీ చేస్తారు. అంటే చాలామంది అప్లై చేస్తారు కదా, అందులో ఎవరెవరికి మెరిట్ ఉందనేది మొత్తం చెక్ చేసేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆగస్టు 18న రిలీజ్ చేస్తారు. సో అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, సో రిజిస్ట్రేషన్ నెంబరు ఫర్ ద అప్లికెంట్ అంటే మేడ్, అలాగే మీ నేము, ఆధార్ నెంబరు, అలాగే ఫాదర్ నేము, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రెసిడెన్షియల్ అడ్రస్, అండ్ నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు, మీరు సెక్స్ మేల్ ఆర్ ఫిమేల్, మీ రిలీజియన్ మతము, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్. సో అదొకటి. సోషల్ స్టేటస్ మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, అదొకటి. ఇక్కడ అన్నీ ఇచ్చారు. ఏజ్ ఎంత, మీరు ఏ క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివారు, ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చాయి, మొత్తం టోటల్ గ్రేడ్ వాల్యూ ఎంత, ఇంతకుముందు మీరు ఎక్కడైనా జాబ్ చేశారా, మీ కరస్పాండెంట్ అడ్రస్, ఫుల్ అడ్రస్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫామ్లో. ఫిల్ చేసి ఫైనల్లో ఏంటంటే డిక్లరేషన్ ఫామ్ కింద ఇక్కడ సిగ్నేచర్ చేసేసి వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయడమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆగస్ట్ 8వ తారీఖు లోపల ఆగస్ట్ 2వ తారీఖు లోపల అప్లై చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.